నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వార్ వన్ సైడే. ఎప్పుడు వచ్చింది కాదు లెక్క, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. %100 కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు 30,000 నుండి 50,000 మెజార్టీ పై చిలుకుతో గెలవబోతున్నాడు. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జోరు హోరుగా సాగుతుంది. సో ఆ హీట్ అయితే ప్రజలందరికీ అంటింది. సో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవంబర్ 14న ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది. సో సార్కి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్గా వద్దనపేట ఎమ్మెల్యే గారు నాగరాజ్ గారు రావడం జరిగింది. సో ఇక్కడ విషయాలు ఎలా ఉన్నాయి, గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం కూడా సార్కు ఉంది కాబట్టి క్లియర్గా అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఎలా ఉంది సార్ ప్రెసెంట్ ప్రజల నాడి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా సంతోషం, చాలా హ్యాపీగా నేనైతే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను గతంలో ఇక్కడ పనిచేసిన కాబట్టి ఎక్కడ వెళ్ళినా అందరు కూడా ఆప్యాయంగా పిలుచుకొని సార్ మీరు రావడం మాకు ఎంతో బలం చేకూర్చింది. తప్పనిసరిగా మీ అందరం ఆల్రెడీ మొరల్గా అంటే మానసికంగా మీ అందరం కూడా నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా మీరు వచ్చుట్లో ఇంకా మాకు బలం వచ్చింది. సో తప్పనిసరిగా నవీన్ అన్నకు మేము గెలిపించుకుంటామని వాళ్ళందరూ కూడా నన్ను ప్రతి ఇంట్లో పిలుచుకొని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో మైనారిటీ సపోర్ట్ ఎట్టుందనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది సార్. సో దానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి సందేహం అవసరం లేదు. మైనారిటీ సోదరులు ముస్లిం అందరూ కూడా నవీన్ యాదవ్నే కోరుకుంటున్నారు. వారు ఈరోజు మొన్న ఫ్రైడే రోజు కూడా అందరు కూడా ఒక డిక్లరేషన్ చేసిండ్రు. ఏమంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం, కాలనీలు అభివృద్ధి పరిచే నాయకుడిని ఎన్నుకుందాం, మన సమస్యలను తెలుసుకొని మనకు అనునిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుందాం అనేది వారి యొక్క నినాదం. ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సార్ అపోజిషన్ ప్రోపగండాను ఎలా కౌంటర్ చేయదలుచుకున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో? ఇక్కడ అపోనెంట్ అంటూ ఏం లేదు. ఒకటి చెప్పాలంటే ఓన్లీ ఆ కేటీఆర్ అనే ఒక చీడపురుగు, బీఆర్ఎస్కు ప్లస్ తెలంగాణకు పట్టిన చీడపురుగు, వాడు ఒక్కడే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని పెద్ద డిజిటల్ చేసి చూపెడుతున్నాడు. ఎక్కడ ప్రచారం చేసినా ఒక 30-40 మందిని పేడ్ ఆర్టిస్టులను, అంటే వాళ్ళంతా కార్యకర్తలు మొన్న చూసినాం. ఇక్కడ చేసిండు. ఏది కేకే పార్క్ దగ్గర, కృష్ణకాంత్ పార్క్ దగ్గర మొత్తం కండోలన్నీ రోడ్ల నిండా నింపేసిపోయారు. అంటే వాళ్ళంతా మా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా కాదు, కండో కప్పిండంటే అది గుండె మీద ఉండే వరకు పోనీయరు. అంటే కండోను వాళ్ళు అట్లా ఔసి పట్టుకుంటారు. ఇక్కడ చూస్తే మొత్తం గల్లీలలో మొత్తం కూడా కండోలు ఎక్కడ చూడు చెత్త పడేసిపోయిండ్రు. దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్స్. పేడ్ అంటే ఎక్కడెక్కడో తెచ్చి ఇక్కడ షో చేసిండు. డిజిటల్ ద్వారా ఎంతసేపు మా పథకాలపైన, అంటే కాంగ్రెస్ చేసే అభివృద్ధి సంక్షేమాల పథకాలపైన ఎంతసేపు అనునిత్యం దుష్ప్రచారం చేసే విధంగా చేస్తున్నారు. ఇగో వీళ్ళు గ్యారంటీ ఇచ్చిండ్రా, ఈ గ్యారంటీ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఇది కాలేదు అది కాలేదు, కాబట్టి బాకీ కార్డ్ అని వాళ్ళు చూపెడుతున్నారు. అరే ధోకేబాజ్, అరే భయంగన్కే బాల్, భయంగన్ గాడు వాడు. కేటీఆర్ అంటాడు భయంగన్ గాడు. వాడు ఏమంటున్నాడు? మమ్మల్ని ధోకాగా అన్నాడు, మమ్మల్ని బాకీ కార్డ్ అంటున్నారు. ఎస్, మేము బాకీ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. అనునిత్యం మేము తెలంగాణకు పిల్లల కోసం వారికి మేము బాకీ ఉన్నాం, బాకీ పడ్డాం. ఎట్లా అంటే 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీల్లో మొత్తం అయిపోయినాయి. ఇప్పటికే ఒక 2 మిగిలి ఉన్నాయి. ఆ పథకాలను కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే తెలంగాణ సుభిక్షంగా ఉండి ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండి మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను ఈరోజు అప్పుల కుప్ప చేసిన ఈ ఘనత ఈ యొక్క దోకేబాజ్ గాన్లకే ఉన్నది. అందుకనే వాళ్ళు మనం బాకీ కార్డు అంటున్నారు, మేము దోకేగాన్లు అంటున్నాం. వాడు దోకేగాడు. నెంబర్ 1 దోకేగాడు ఎవడంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. దోకేబాజ్ కార్డు అనేది కూడా మేము కూడా దోకేబాజ్ కార్డులు తీసినాం. మన తెలంగాణ పిల్లలకు, తెలంగాణ రాష్ట్రానికి, దట్టు దళితులకు ఏమేమి హామీలు ఇచ్చిండు
అలాగే మైనార్టీ సోదరులకు 12% ఇస్తా అని మోసం చేసిండు. అందుకనే దగాకోరుగాడు ధోకేబాజ్గాడు అనే చెప్తున్నాం మేము. సార్ టికెట్ ఇవ్వగానే అపోజిషన్ పార్టీ నుంచి వీళ్ళే రౌడీలకి టికెట్ ఇస్తున్నారు, రౌడీలు ప్రచారానికి వస్తున్నారు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక కరపత్రంలో చూసిన నేను సీతక్క ఇద్దరము నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్తోని శ్రీశైలం యాదవ్ని తీసుకొని మేము మార్నింగ్ వాకింగ్లో తిరుగుతుంటే ఒక కరపత్రంలో వేసిండ్రు మా పైన రౌడీలను వేసుకొని తిరుగుతున్నారని. అరే వెదవల్లారా, మీకంటే రౌడీలు ఎవరున్నారు? తెలంగాణను దోసుకున్న రౌడీలు మీరు. తెలంగాణలో మొత్తం వాళ్ళు బాడీ లాంగ్వేజ్, కౌశిక్ రెడ్డి అని ఉంటాడు వాడు హుజురాబాద్ వాడు, వాని బాడీ లాంగ్వేజ్ చూడండి ఎట్లుంటుంది. తొడలు కొడుతుంటాడు, మీసాలు తిప్పుతుంటాడు. మళ్ళీ వాడు సూసైడ్ స్టార్ వాడు ఏమంటున్నాడు, అమ్మ బిచ్చం అడిగిండు, అయ్యా అమ్మల్లారా అక్కల్లారా మా శవాలు చూస్తారు, మా శవ యాత్రకు రాండి అని అన్నాడు. ఇప్పుడు తొడలు కొడుతున్నాడు. సో వాళ్ళు ఇంత దగా చేసి మోసాలు చేసి ఈ మమ్మలను రౌడీలు అంటున్నారు. మేము రౌడీలు కాదు. మంచి నవీన్ యాదవ్ సోదరుడు, చదువుకున్నవాడు, ఒక విజ్ఞానవంతుడు, అనునిత్యం ప్రజలలో అందుబాటులో ఉండే వ్యక్తి, ఎన్నో సోషల్ యాక్టివిటీస్ సోషల్ పనులు చేసిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ మహిళలు గర్భిణితో ఉంటే వారి యొక్క శ్రీమంతం చేసిన వ్యక్తి. అంటే చెల్లెలను ఎట్లా చూసుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. చెల్లెలను ఏ విధంగా చూసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఒక మహిళను గౌరవించే వ్యక్తి నవీన్ యాదవ్. సొంత చెల్లెను ఎల్లగొట్టిన వెధవులు వీళ్ళు. ఇంట్లోకి వెళ్ళి సొంత బిడ్డను ఎల్లగొట్టిన ఈ వెధవులు ఈరోజు మమ్మల్ని రౌడీ అంటున్నారు. ఇంతకంటే రౌడీ ఏముంటుంది? సార్ ఇంకోటి, ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అసలు ఏం డెవలప్ అయింది? ఇక్కడ మీరున్నారు, మీకు తెలుసు కాబట్టి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. నేను ఇక్కడ పనిచేసిన అడిషనల్ డీసీపీగా అదే విధంగా ఉన్న తప్ప ఏమాత్రం చేంజ్ కాలేదు. కానీ తప్పనిసరిగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ యొక్క పేరుకు జూబ్లీ హిల్స్ ఉండేదంతా కూడా ధనవంతులు. ఇక్కడ రోడ్ అవతలంతా ధనవంతులు, రోడ్ యువతలంతా బస్తీలు, పీజేఆర్ గారు పెట్టిన బస్తీలు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం రావాలి, పీజేఆర్ రాజ్యం రావాలి అని వారి కోరిక. కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి అనేది వాళ్ళకు అందరికి కూడా ఆశ. తప్పనిసరిగా కాంగ్రెస్ కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ 100% ఇక్కడ పీజేఆర్ కూతురు కూడా విజయారెడ్డి కూడా వాళ్ళ నాన్న కళ కాబట్టి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ రాబోతుంది. అలాగే ఎవరైతే దివంత ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ యొక్క చరిత్ర ఘనమైన చరిత్ర. ఇక్కడ దౌర్జన్యాలు చేసి కేసీఆర్కి ఒక బినామీగా ఉన్న ఆయన మాగంటి గోపినాథ్ ఎవరో కాదు, కేటీఆర్ బినామీ ఇప్పుడు వాళ్ళ సొంత భార్యను కూడా రాకుండా చేసిన ఘనత వీళ్ళది. ఈరోజు వాళ్ళ తల్లిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, అయ్యా నా కొడుకు మరణం పైన అనుమానం ఉన్నది, నా చావును కూడా నా కొడుకును లాస్ట్ కడచూపు కూడా చూపుకొనియలేదు, కాబట్టి ఇంత దుర్మార్గులు నా కొడుకు చావును కూడా చూడనీయలేదు, నన్ను సావుకు కూడా రానియలేదు అని కేటీఆర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికలు చూసుకున్నట్లయితే ఎంతమంది రిచెస్ట్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్ కూడా అలానే ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేస్తే మీరేం చెప్తారు? 100% మా బడుగు బలైన వర్గాలు, మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ జూబ్లీ హిల్స్ నగరం. నువ్వు ఏ బస్తీకి పో, బస్తీలన్నీ కూడా సుస్థిలై ఉన్నాయి. ఇప్పుడు బస్తీ అన్నీ సిక్కై ఉన్నాయి. బస్తీలన్నీ కూడా జవహర్ నగర్ కాలనీ ఏంటి, అక్కడ పోతే మనకు రహమత్ నగర్ కాలనీ ఏంటి, బస్తీ ఏంటి, తర్వాత ఫిలిం నగర్ కాలనీ, ఈ షేక్పేట్ కాలనీ, తర్వాత చాలా కాలనీలు అన్నీ కూడా వాటర్ రాక, నీళ్లు లేక వీళ్ళు ఏమన్నారు అప్పుడు, ఇంటింటికి నల్ల ఇచ్చినాం, నల్ల నీళ్ళు ఇవ్వకుంటే మేము ఓటు అడగామన్న వెధవులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? ఇక్కడ ప్రధాన సమస్య తాగునీటి సమస్య, అలాగే డ్రైనేజ్ సమస్య. ఈ రెండింటిని కూడా సోదరుడు నవీన్ యాదవ్ రాగానే ఈ సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే ప్రతి ఇంటికి ఈరోజు ప్రతి గ్రామం, నా కాన్స్టిట్యున్సీలో వర్ధనపేటలో 3500 ఇచ్చిన, నువ్వు ఎక్కడ పోయి చూడు, ఈరోజు 12 ఇండ్లకు తక్కువ లేకుండా ప్రతి గ్రామంలో, ఒక్కొక్క గ్రామంలో 60-70 ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారు, 200 కరెంటు యూనిట్స్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినాం, మేనిఫెస్టోలో లేకున్నా కూడా సన్న బియ్యం ఇచ్చినాం. ప్రతి పేదవాడు కడుపు నింపే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ ఓటేస్తున్నారు. సరే, ఇప్పుడు బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్లు అడుక్కుంటుంది, 42% రిజర్వేషన్, ఇదంతా ఫేక్ ముచ్చట్లు చేస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడడం జరుగుతుంది.
వీళ్ళు ఇద్దరు కూడా చీకటి మిత్రులు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా చీకటి మిత్రులు. వాళ్ళిద్దరు కూడా మోసం చేసిండ్రు బీసీలను. 42% డిక్లరేషన్ అయ్యేటప్పుడు అసెంబ్లీలో ఉండకుండా లేచిపోయిన ఈ దౌర్భాగ్యమైన బీఆర్ఎస్ ఏదైతే బీసీ నినాదంతో వెళ్తున్న 42%తో పోతున్నాం కాబట్టి వారి యొక్క బిల్లును ఆమోదించమని గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపి చేతులు దులుపుకొని అక్కడ రాష్ట్రపతిని కూడా కలగకుండా చేసిన ఘనత బీజేపీది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా చీకటి మిత్రులు. బీసీలను మేము బీసీల కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ప్రజలు గమనించిండ్రు. బీసీ సోదరులందరూ తప్పనిసరిగా ప్రజలు ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో వారికి గుణపాఠం చెప్తారు. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలిస్తే మొదటగా ఇక్కడ ఏ ఏరియాని డెవలప్ చేయబోతున్నారు? ఇక్కడ సమస్యలు ఏంటి మెయిన్ గా? ఇక్కడ గెలవంగానే ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి. వాళ్ళకి రోడ్స్ ఇబ్బంది. ప్రధాన సమస్య రోడ్డు, తర్వాత నీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే డ్రైనేజ్ సమస్య. ఈ మూడింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అలాగే హై టెన్షన్ వైర్లు అడిగిండ్రు. ఇది కూడా వారి దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. వీటి సమస్యలపైన మౌలికమైన వసతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నది. తప్పనిసరిగా మాట ఇచ్చిండ్రు. నవీన్ యాదవ్ గెలిచి ఇక్కడ తమ్ముడు ఇక్కడనే ఉండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాడు. అభివృద్ధి సంక్షేమం తీసుకుపోతాడు. చాలా హాస్యాస్పదం. సానుభూతి లేదండి. సానుభూతి అస్సలు లేదు. సానుభూతి అనేది వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఆమె వాళ్ళ సొంత కమ్యూనిటీ అంటే కమ్మ కమ్యూనిటీ వాళ్ళే వారికి సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా అడ్డుకున్న వ్యక్తి, అలాగే కమ్మ సోదరులను చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. కాబట్టి కమ్మ కమ్యూనిటీ అంతా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నది. ఆమెకు ఎలాంటి సానుభూతి లేదు. మొదటి భార్య, కొడుకు, తల్లి అందరు వచ్చి కన్నీటి వేదతోని మీడియా ముందు చెప్పిండ్రు. కాబట్టి తప్పనిసరిగా వారి కమ్యూనిటీ కూడా కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నది. సో ఇక్కడ సార్ ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ ప్రస్తావన ఎలా ఉంది? ఏమన్నా ఇంపాక్ట్ చూపించే ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులు అని చెప్పిన కదా, వారిద్దరు కూడా ఎంపీ ఎలక్షన్లో మధ్యాహ్నం వరకు వేరు టెంట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్క టెంట్ కింద వచ్చిండ్రు. సో 100% ఈ ఇద్దరు కూడా చీకటి మిత్రులు. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా వారికి డిపాజిట్లు రావు. బీజేపీకి డిపాజిట్ రాదు. ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వార్ వన్ సైడే. ఎప్పుడు వచ్చింది కాదు లెక్క, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. సో 100% కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు 30,000 నుండి 50,000 మెజార్టీ పై చిలుకుతో గెలవబోతున్నాడు. ఇలా డౌట్ సందేహం అసలు లేదు. సో ఫైనల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, ఇక్కడున్న మీ క్యాడర్ కావచ్చు, ఎలాంటి ధైర్యాన్ని ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు? వారే నాకు ధైర్యం కల్పించిండ్రు. అన్న మీరు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ను మేము అందరం ధైర్యంగా నిలబడి ఇన్ని రోజులు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను మా పైన కేసులు పెట్టిండ్రు. అయినా కూడా మేము భయపడలేదు. ఎత్తిన జెండాను వేసిన కండువాను వదలకుండా కాంగ్రెస్ లో ఉన్నాం. 100% కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని వారే స్వయంగా నాకు చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి నేను అన్ని బస్సులు తిరిగిన, ఆల్మోస్ట్ ఆల్ రైమత్ నగర్, అక్కడ ఫిలిం నగర్, తర్వాత వెంగళరావు నగర్ అందరినీ కలిసిన 100% గన్ షాట్ గా మా కాంగ్రెస్ నాయకుడు గెలవబోతున్నారు. సో ఇది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని చెప్పేసి వద్దనపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారు అయితే క్లియర్ కాన్ఫిడెన్స్గా 100% షూర్ మాదే గెలుపు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న సమస్యలపైన కూడా ఆయన స్పందించారు. గతంలో ఇక్కడ ఆయనకు చేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళందరూ ఏం చేయలేదు అని కేటీఆర్ గారి మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు మనం క్లియర్గా చూస్తున్నాము. సో నవీన్ యాదవ్ గారి గెలుపు కన్ఫామ్ 30 నుంచి 35,000 మెజారిటీ మాదే అని చెప్పేసి నాగరాజ్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి 14వ తారీఖు ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని ఎన్నుకుంటారు అనే విషయం పైన అందరూ వేచి చూడాల్సింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.